హాయ్ అండి, నమస్తే. ఈరోజైతే మా బుడ్డిగాడిని తీసుకొని మా అమ్మ నాన్నతో కలిసి శిల్పారామంకి అయితే బయలుదేరాను. ఈరోజు ఎందుకో చాలా బోర్గా అనిపించింది. అది కాకుండా బుడ్డిగాడు ఇంట్లోనే ఉన్నాడు, ఎక్కడికైనా తీసుకెళ్తే బాగుంటుంది కదా అని సడన్గా ప్లాన్ చేసుకొని శిల్పారామంకి అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ శిల్పారామంకి ఆపోజిట్లో ఉన్న తాటి బెల్లం అండ్ హల్వా రెస్టారెంట్ అయితే ఫేమస్. అందుకని ఫస్ట్ ఆ రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. నేను ఎప్పుడు శిల్పారామంకి వెళ్ళినా ఆపోజిట్లో ఉన్న ఈ తాటి బెల్లం రెస్టారెంట్కి అయితే డెఫినెట్గా వెళ్తాను. అక్కడ టీ అండ్ కాఫీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. టీ ఆర్డర్ పెట్టుకున్నాము. మా బుడ్డిగాడిని తీసుకుని బయట వస్తే వాడు ఎగ్జైట్మెంట్ అంతా ఇంత కాదు. వాడు ఎక్కడికి వచ్చినా కూడా భలే ఎంజాయ్ చేస్తాడు. కూర్చొని అలా కబుర్లు చెప్పుకుంటూ ఉండేలాగా ఆర్డర్ పెట్టిన టీ అయితే వచ్చేసింది. తాటి బెల్లంని బాగా మిక్స్ చేసుకోవడానికి స్టిక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. టీ తాగేసి ఇంకా అక్కడ నుంచి శిల్పారామంకి అయితే వెళ్ళాము. ఈరోజు వెనస్డే కావడంతో రష్ అయితే అస్సలు లేరు. ఎప్పుడైతే ఏముంది, బుడ్డిగాడిని ఫ్రీగా అలా బయట తిప్పితే చాలనుకున్నాను. ఇంకా శిల్పారామంలో ఎంట్రన్స్ ఫీ అయితే ఈచ్ పర్సన్కి 30 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇంకా లోపల ఎంటర్ అవ్వగానే ఎవ్వరూ కూడా కనిపించలేదు. వీకెండ్స్లో అయితే ఇక్కడంతా ఫుల్ రష్ ఉంటారు. అప్పుడైతే చూడటానికి చాలా బాగుంటుంది. మా బుడ్డిగాడు చాలా చిన్న పిల్లవాడు కావడంతో ఏది కూడా ఎక్కుతానని అడగలేదు. నాకైతే వాడిని తీసుకొచ్చినందుకు వాడితో ఏదో ఒకటి ఆడించాలి అని అనిపించింది. మా బుడ్డిగాడు బయట ఎప్పుడు వచ్చినా కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు, అలానే ఎగ్జైటింగ్గా చూస్తుంటాడు. పిల్లల్ని ఎప్పుడూ ఇంట్లోనే ఉంచకుండా ఇలా వీకెండ్స్లో అట్లీస్ట్ వన్స్ అయినా బయటకు తీసుకొస్తే వాళ్ళ మైండ్ సెట్ బాగుంటుంది. ఈ వయసులో వాళ్ళు ఏది ఆడుకోకపోయినా అట్లీస్ట్ బయటకు వచ్చి నేచర్ని పరిచయం చేస్తే బయట ఉన్న ఎన్విరాన్మెంట్ని ఎంజాయ్ చేస్తారు. ఇంకా నేను బుడ్డిగాడిని తీసుకొని అమ్మ నాన్నలతో కలిసి ప్లేయింగ్ స్పాట్కి అయితే వెళ్ళిపోయాము. ఒక పక్క మేము ఎంజాయ్ చేస్తూ ఉంటే మా నాన్న వీడియోస్ కవర్ చేస్తూ ఉండిపోయారు. నేనైతే ఫస్ట్ టైం మా బుడ్డిగాడిని ఇలా ఎక్కించుకొని ఊయలు ఊగుతున్నాను. వాడెక్కడ భయపడతాడో అనుకున్నాను, వాడైతే అస్సలు భయపడలేదు. అలా ఊయలు ఊగుతున్నంతసేపు నవ్వుతూనే ఉన్నాడు. అప్పుడు అనిపించింది మా బుడ్డిగాడిని ఖచ్చితంగా ఇలా బయట తీసుకొచ్చి ఆడించాలి అని. సో ఇక నుంచి అయితే నాకు కుదిరినప్పుడల్లా మా బుడ్డిగాడిని మా హౌస్కి నియర్ బైలో ఉన్న పార్క్ అయితే ఖచ్చితంగా తీసుకెళ్తాను. మన సిచ్యువేషన్ ఎలా ఉన్నా పిల్లల హ్యాపీనెస్సే కదా మనకి ఇంపార్టెంట్. మనం ఎటువంటి కండిషన్లో ఉన్నా పిల్లల హ్యాపీనెస్ చూస్తూ ఉంటే అన్నీ మర్చిపోతాము. ఇలా ఈరోజు మా బుడ్డిగాడితో బాగా ఎంజాయ్ చేశాను. మిగిలిన వీడియో నెక్స్ట్ పార్ట్లో వస్తుంది, చూసేయండి. అండ్ స్టే ట్యూన్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విరాజ్ కార్తికేయన్స్ వరల్డ్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.